ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజున ఈ సేవా బస్సులపై కూడా ఇక్కడ సమీక్షా సమావేశం ఉంది. అక్కడ కేంద్ర మంత్రులు 7 కేంద్ర మంత్రులతో కూడా రేపు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు, మోడీ అమరావతి రాజధాని పునఃప్రారంభం అనంతరం కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ వైపు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ ఏపీ వైపు చూసే నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గతంలోనే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అయితే వీటికి పెట్టుబడులు తీసుకొచ్చి రాజధాని అమరావతిని మరింతగా అభివృద్ధి చేసేందుకే ఏపీ సీఎం రేపు 10 గంటల నుంచి కూడా 7 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తదనంతరం కూడా ఏపీకి వచ్చే పెట్టుబడులు సక్రమంగా ఖర్చు పెట్టేందుకు కూడా నీతి ఆయోగ్ ద్వారా, అంటే నీతిగా, నిజాయితీగా 100% ట్రాన్స్పరెన్సీగా కూడా నిధులను ఎలా ఖర్చు పెట్టాలి దానిపైన నీతి ఆయోగ్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం కన్నారు. అయితే అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీగా నిధులు ఖర్చు పెట్టడం ఇదంటికి ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది కనుక అంటే ఏపీ పైన మరింత నమ్మకం పెంచేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఈ సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. అలాగే 24వ తేదీ, అంటే రేపు 23వ తేదీ, ఎల్లుండి 24వ తేదీ కూడా అక్కడి నుంచే, అంటే ఈ నీతి ఆయోగ్ సమీక్షా సమావేశం ఈ 7 కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా కుప్పం వెళ్లి కుప్పం పర్యటనలో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. దీపిక. థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్ విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు చేసిన భారీ కుట్రను అధికారులు భగ్నం చేయడంతో ఒళ్లు గగ్గురు పొడిచే విషయాలు తెలుస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ రీట్రీవ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో సిరాజ్ సమీర్ చాటింగ్ జరిపారు. అమెజాన్ నుండి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ లో తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక కెమికల్ ల్యాబ్ కు అందరిని తీసుకువచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు.
ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశం ఇచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపెట్టాడు. హైదరాబాద్ విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు చేసిన భారీ కుట్రను అధికారులు భగ్నం చేయడంతో ఒళ్లు గగ్గురు పొడిచే విషయాలు తెలుస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో సిరాజ్ సమీర్ చాటింగ్ జరిపారు. అమెజాన్ నుండి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ లో తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక కెమికల్ ల్యాబ్ కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశం ఇచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపెట్టుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఉగ్రదారులకు పాల్పడేందుకు కుట్ర చేసినటువంటి సిరాజ్ సమీర్ల ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న విజయనగరం పోలీసులు అలాగే ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా చేస్తున్నారు. ఇక ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది. మొత్తానికి ఈ కేసులో ఎన్ఐఏ ఉన్నత స్థాయి విచారణ బృందం కూడా విజయనగరం చేరుకొని ఆ జిల్లా పోలీసులతో ఉన్న విషయాలన్నీ కూడా సేకరించింది. ఇక నిందితులు పేలుడు పదార్థాలు పరీక్షించే ప్రయత్నంలో ఉన్నారని, ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక హ్యాండ్లర్ పర్యవేక్షణలో రిమోట్ పేల్చి ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైడ్ అంటే ఐఈడీలు కూడా తయారు చేయడం నేర్చుకున్నారని కూడా తెలుస్తుంది. మరి కేసులో దూకుడు పేసిన దర్యాప్తు సంస్థలు సిరాజ్ బ్యాంక్ ఖాతాలు నగదు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీళ్ళ ప్రధాన టార్గెట్ ఇప్పటికే బాంబులు తయారు చేసేసి అదే పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న ఈ దర్యాప్తులో సిరాజ్ సమీర్ రిమాండ్ అయితే సంచలన విషయాలు తెలుస్తున్నాయి. మరి ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని సిరాజ్ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులకు పాల్పడాలంటే ఎక్కడ జనసందోహం ఉంటే అక్కడ బాంబు పేలులు పేర్చాలి. కనీసం 5 నుంచి 6 వేల మంది ఒక బాంబుకు టార్గెట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్లాన్ రెడీ అయ్యింది, అమలుకు సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేస్తున్నారు. సిరాజ్ సమీర్ లో ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ అయితే అధికారులు చేశారు. దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో ఈ సిరాజ్ సమీర్ లో చాటింగ్ అనేది క్లియర్ గా వాళ్ళ అధికారులు ఇప్పటివరకు గుర్తించారు. ఈ పేలుడుకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అమెజాన్ నుండి అంటే ఆన్లైన్ లో ఈ కామర్స్ ద్వారా అంటే ఆన్లైన్ అమెజాన్ నుండి పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా విజయనగరంలోనే ఒక కెమికల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని ఈ ఇరువురు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కెమికల్ ల్యాబ్ కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేసినట్టు కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో అధికారులు అయితే విషయాన్ని అయితే ధృవీకరించడం జరిగింది. మొత్తానికి భారీ పేలుళ్లకు భారతదేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఈ సిరాజ్ సమీర్లు అయితే ప్లాన్ చేశారు. వీళ్ళకు సౌదీ నుంచి నిధులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఇప్పటికీ 20 మందితో మమేకమయ్యారు. 20 మంది టీంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 20 మందికి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశం చూడొచ్చు, మనం విజయనగరంలోనే ఒక కెమికల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ కెమికల్ ల్యాబ్ అందరూ తీసుకొచ్చి ప్రయోగాలు చేసి భారతదేశాన్ని మొత్తం కూడా కల్లోలం సృష్టించాలని ప్లాన్ చేసినట్టుగా కూడా దీంట్లో క్లియర్ గా అర్థమైపోతుంది. మహేందర్, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది? అంటే గత దీనిలో నిన్న ఒక ఎఫ్ఐఆర్ లో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్టయితే 9 పేజీల ఎఫ్ఐఆర్ నిన్న ఒక రిలీజ్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో వీరంతా కూడా ముస్లిం భావజాలంతో అంటే ఒక మత ఉన్మాదంతో వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ముస్లిం సంబంధించినటువంటి మహిళల జోలికి ఎవరు రాకుండా ఉండేందుకు
వాళ్ళకి మేము పటిష్టంగా ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం అంటూ గతంలో ముంబైలో అంటే 2024 నవంబర్ లో ముంబైలో ఒక సమ్మిట్ జరిగింది, లైవ్ ప్రోగ్రామ్. ఆ సమ్మిట్ కు హాజరయ్యారు. అంటే 2024 నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతకు ముందు వీళ్ళు అంటే వివిధ పనుల్లో ఉన్నవారు సోషల్ మీడియాలో ఇవన్నీ ఒక్కొక్కరుగా కానీ దాదాపు సంవత్సరం పాటు నుంచి వీళ్ళందరూ కూడా ఒక్కసారి అంటే ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఈ వస్తువులు అంటే వీళ్ళంతా కూడా మీటింగ్ దాదాపు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకు నిధులు సమకూర్చుకో అంటే వరకు ఇంత ప్లానింగ్ అయితే ఉంది, కానీ దీన్ని వర్కౌట్ చేయాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఈ డబ్బులు ఎవరు ఇస్తారు, మరి ఇంత మనలాగా మతోన్మాదంతో ఉన్న వాళ్ళే టార్గెట్ అన్నట్టుగా వీరంతా కూడా సౌదీ నుంచి మరికొంతమందితో ఈ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో పరిచయాలు పెరిగాయి. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ లో కొంతమందికి కేవలం ఎవరెవరైతే మతోన్మాదంతో ఊడిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా సంవత్సరం నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ ఇంటెలిజెన్స్ కౌంటర్ పోలీసులు అయితే వీళ్ళ కుట్రలు అయితే భగ్నం చేశారు. మొత్తానికి ఎన్ఐ కూడా రంగంలో దిగింది. ఇప్పటి వరకు ఇష్టపోయే విషయాలు అయితే వీళ్ళలోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వీళ్ళు బాంబులు తయారు చేయడం, తర్వాత వాటిని అంటే రంపచోడవరంలో పేర్చడం, అవి సక్సెస్ అవ్వడం, వాటితో పాటు 20 మందితో వీళ్ళంతా కూడా మీటింగ్ అవ్వడం, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్ టార్గెట్ చేసుకోవడం, ఒక్కొక్క అంటే భారీగా సమూహాలు ఉన్న చోటనే బాంబులు పెట్టాలని అనుకోవడం, మానవ బాంబులుగా తయారనుకోవడం, ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకోవడం. దీంట్లో ప్రధానంగా మొదటగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన తర్వాత అవి సక్సెస్ అయినాక ఇక పబ్లిక్ లో తమ ఏదైతే తయారు చేసిన బాంబులను పబ్లిక్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశం పెట్టుకున్నట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రకంగా ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ఇదంతా కూడా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మహేందర్. వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లాలోని రైతుల వరి ధాన్యం కల్లాల వద్ద తడిసి ముద్దైంది. దాదాపు 15 రోజుల నుండి ధాన్యం కొనుగోళ్లు కోసం వేచి చూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్మాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు ప్రభుత్వం కొనడం లేదు, అటు ప్రకృతి సహకరించడం లేదు. నిర్మల్ జిల్లాలోని రైతుల వరి ధాన్యం కల్లాల వద్ద తడిసి ముద్దైంది. దాదాపు 15 రోజుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం వేచి చూసిన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్మాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటు ప్రభుత్వం కొనడం లేదు, అటు ప్రకృతి సహకరించడం లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 6 గాలాలు రాత్రి పగలు అనుకున్న నిద్ర మానుకొని ఇక్కడ కష్టపడిన వ్యవసాయదారుడికి ఎప్పుడు కూడా రైతు రాజ్యాయేటట్టు కనిపిస్తలేదు. ప్రభుత్వాలు ఆదుకుంటలేదు, ప్రకృతి దైవం కూడా ఆదుకుంటలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే మనం నిన్న రాత్రి అకాల వర్షంతో ఇక్కడ తడిసిన ధాన్యం 1000 కిలోలు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లున్నది. 100 కుంటలు ఇక్కడ తడిసి ముద్దయిపోయింది. వాళ్ళు 100 రోజులు నిద్ర మానుకొని అన్ని మానుకొని రైతులు దున్ని పంట పండించి వరిని తీసుకొచ్చి కొనే నాతులు లేక ఎవరు చెప్పుకున్న గోస పడుతున్నాయి రైతులు ఇక్కడ ఉన్నారు. మనం ఈ రైతులందరితో మనం ఇక్కడ చూడండి, ధాన్యం అంతా తడిసిపోయింది. మొత్తం కడుపులో పిల్లలు పెట్టుకున్నట్లు వీళ్ళు ఈ వరి ధాన్యాన్ని వాళ్ళు ప్లాస్టిక్ కవర్తో కప్పుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళ బాధ వర్ణాతీతంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ మనతో పాటు చించోలి గ్రామంలో ఉన్న మా రైతు. చెప్పండి సార్, మీ ఏమి ఉన్నది, మీ ఎక్కడ నుంచి? కూనలింగయ్య, చించోలి రైతు. నాకు 2 ఎకరాల వరి పొలం నేను వడ్లు వేసినాను. ఈ వడ్లు కోత తీసుకొని వచ్చి ఇక్కడ మ్యాచ్లు వచ్చే వరకు మేము ప్రయత్నాలు చేస్తూ అకాలంగా పొద్దున పూట మబ్బున భారీ వర్షం 5 గంటల చెల్లె టైంలో వర్షం వచ్చేసింది. ఇదివరకు కూడా వర్షాలు వస్తున్నాయి. వర్షాలతోటే సతమతమవుతూ మేము ఇక్కడ నానా కష్టాలు అనుభవిస్తున్నాం. రాత్రిళ్ళు పొద్దంతా ఇక్కడనే పడిగాపులు కాసి మ్యాచ్ తీసుకొచ్చి బ్యాగులు నింపి వాటిని లోడ్ చేసుకొని తీసుకుపోయే పరిస్థితి ఇక్కడ సరిగా లేదు. కావాల్సినంత లారీల సదుపాయం లేదు. కాబట్టి అధికారులకు మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మా కష్టాలని అర్థం చేసుకొని సంచులలో నింపిన లోడింగ్ మొత్తం వడ్ల సంచులన్నింటినీ తీసుకెళ్లాలని, ఇక్కడ లోకల్ గా వీటిని డంపు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. తర్వాత తడిసినటువంటి ధాన్యాన్ని తరువు లేకుండా కట్టింగ్ లేకుండా తీసుకోవాలి. మీకు ఇక్కడ ప్రధానంగా గన్ని సంచులు వస్తున్నాయి, లారీ ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే ప్రధానంగానంటే మనకు గన్ని సంచులు తగినంత సదుపాయం లేదు.
అట్లాగే గన్ని సంచుల కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అనేది గన్ని సంచుల కొరకు నింపినటువంటి బ్యాగులని లోడింగ్ చేయడానికి సదుపాయం లేదు. అకాల వర్షాలు అనుకోకుండా వర్షం వచ్చింది అనుకోండి నానా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈ రెండు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిని సమకూర్చాలని చెప్పి మేము అధికారులు ఇప్పటికైతే ఈ వరి ధాన్యం అంతా నష్టపోయినారు. ఈ నష్టపోయిన దాన్ని ఏ విధంగా ఆదుకుంటారని చెప్పేసి రైతులు మనం అడిగిస్తాం. చెప్పండి కాక ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది సార్? మేము 3 రోజుల సార్ వడ్లు రింపి అంతా తడిసిపోయింది సార్. సంచులని రింపినాము, 5,000 బ్యాగు రింపి తయారున్నది. మొత్తం తాటిపత్తరు కప్పినాం కానీ ఫుల్ వర్షం ఉన్నది సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాం సార్. అందుబాటులో రైస్ మిల్లు వేసేయండి, ధాన్యం జోకూడదు సార్. ఎక్కడికి వెళ్ళి మేము రాత్రి అనక పగలనక కష్టపడి ఇడికెళ్ళి జరుగుతలేం సార్. బాగా ఇబ్బంది ఉన్నది సార్. ధాన్యం అంతా ఎల్లగొట్టి 1 కిలో కట్టు కాకుండా చూసుకోండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. 5,000 బ్యాగు రింపి రెడీ ఉన్నది, తాడిపత్రులు కప్పినాం, అయినా ఫుల్ వర్షం కొట్టింది సార్. 1 కిలో కూడా కట్ చేయకుండా దయచేసి కలెక్టర్కు చెప్తున్నాం సార్. కలెక్టర్ సార్. పంట వండించేటప్పుడు పశువులతోటి అన్నింటిని కాపాడా, ఇప్పుడు అమ్ముకునేటప్పుడు కూడా మా కష్టాలు ఎవరికి చెప్పుకోవడం అర్థం కాని పరిస్థితి ఉంది. దయచేసి ఎలాంటి కటింగ్ లేకుండా ప్రభుత్వం కొనగాలని చెప్పేసి ఇక్కడ రైతులు మనం కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యతులు శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి. పులిచింతల ప్రాజెక్టు నిర్మించే సమయంలో నీట మునిగే గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఒక గ్రామానికి చెందిన ప్రజలు తమకు సరైన న్యాయం చేయలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. దీంతో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇంతకు ఎందుకు ఆ గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాన్ని వద్దనుకున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పునరావాస కేంద్రం ఎక్కడ ఉంది? వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చింతలపాలెం, మఠంపల్లి మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను బ్యాక్ వాటర్తో మునక గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ముంపు గ్రామాల ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మఠంపల్లి మండలంలో మునక గ్రామాలైన గుండ్లపల్లి, సుల్తానాపురం గ్రామాల ప్రజలు వారికి వేరువేరుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. కానీ మండలంలోని మట్టపల్లి గ్రామ ప్రజలకు కేటాయించిన పునరావాస కేంద్రం మాత్రం నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం మట్టపల్లి గ్రామ ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేసినప్పటికీ గ్రామానికి చెందిన నిర్వాసితులు ఎవ్వరు కూడా ఇంటిని నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. అందులో నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, వాటర్ ట్యాంక్, ఇతర నిర్మాణాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఆ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తైనా చూడకపోయేసరికి ఆ ప్రదేశం మొత్తం ముళ్ల చెట్లతో నిండిపోయింది. ముంపు బాధితులను గుర్తించే సమయంలో గ్రామంలో మొత్తం 250 ఇండ్లు ఉండగా 129 ఇండ్లని నిర్వాసితులుగా అధికారులు గుర్తించారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా తీసుకోవాలని మట్టపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిర్వాసితులందరూ ఒకే తాటిపైకి వచ్చి గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలి గట్టిగా పట్టుబట్టారు. అయితే ఇదే సమయంలో మండలంలోని పెద్దవీడి రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 540-541లోని 15 ఎకరాలను ప్రభుత్వ అధికారులు సేకరించి ఇండ్ల కోసం ప్లాట్లను చేసి నిర్వాసితులకు కేటాయించి సీసీ రోడ్లతో పాటు ఇతర నిర్మాణాలను చేపట్టారు. దీంతో మట్టపల్లి నిర్వాసితులు ప్రభుత్వం తమకు కేటాయించిన పునరావాస కేంద్రం తమ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉందని, గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని గట్టిగా పట్టుబట్టారు. గ్రామస్తుల డిమాండ్ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రంలో ఉండడానికి వారు నిరాకరించారు. తాము చెప్పిన విధంగా గ్రామాన్ని 1/2 కిలోమీటర్ దూరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు గ్రామస్తులు. మరి ఇప్పుడు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టపల్లి గ్రామ నిర్వాసితుల ప్రతిపాదనను అంగీకరిస్తుందా లేదా వేచి చూడాలి.
జడ్పీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండడంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఇది వైసీపీ ఆఫీస్ అనుకుంటున్నారా అని ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్రబాబు, జేపీ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫోటో కావాలంటే పూజ గదిలో పెట్టుకోవాలని హితవు పలికారు. స్పందించిన సిబ్బంది వెంటనే జగన్ ఫోటోను అక్కడి నుండి తొలగించారు. గౌరవంగా ఎవరినో మేము గౌరవిస్తాం. మీకేమో పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ అమ్మా. ప్రైవేట్ ఛాంబర్ అసలు ఏం చేస్తున్నావు సీఈఓగా? సీఈఓగా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓగా? వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు అట్లా? మేము పెట్టమని చెప్పండి సార్, తీసేయాలి కదా. గౌరవంగా ఎవరినో మేము గౌరవిస్తాం. కొంచెం కింద పెట్టు. మీకేమో కొంచెం కింద పెట్టు. ఫోటో పెట్టు ముఖ్యమంత్రి గారు. పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ అమ్మా. ప్రైవేట్ ఛాంబర్ అసలు ఏం చేస్తున్నారు సీఈఓగా? సీఈఓగా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓగా? వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీనాయక్ కు జోహార్ అంటూ నినదించారు. దేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీనేనని చెప్పారు. ఈరోజు ఈ తెలంగాణలో పాల్గొన్న ప్రతి సోదరుడు సోదరిమణిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనం ఇట్లా సుఖశాంతితో ఉంటున్నామంటే దానికి కారణం నేషనల్ ఆర్మీ పహారా కాస్తూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు ఉంటా ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణ సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇండియన్ ఆర్మీకి కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. అలాగే ఈ తెలంగాణలో మనం పెట్టుకున్న జాతీయ జెండాను రూపొందించిన పెంగళ వెంగయ్య గారు కృష్ణా జిల్లా వాసి అవటం, మహానుభావులు పుట్టిన ఈ జిల్లాలో కనీసం జిల్లా పరిషత్తులు కనుక కాంస్య గృహాలు ఏర్పాటు చేయకపోతే జిల్లా పరిషత్తును బాయ్కట్ చేస్తానని చెప్పా. కృష్ణా జిల్లా చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జిల్లా మహోన్నతమైన జిల్లా ఇవాళ బాగా వీక్ అయిన పరిస్థితి. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న ఈ కృష్ణా జిల్లా భారతదేశంలోనే ఇవాళ ఆ పరిస్థితిలో లేదు. మళ్ళీ కృష్ణా జిల్లాకి దశ మారాలంటే గన్నవరం మల్లవల్ ఇండస్ట్రియల్ కాడ డెవలప్ అయితే తప్ప. తొలితరం పారిశ్రామికవేత్తలందరూ బయటకు వెళ్ళిపోయారు. వలగపూడి రామకృష్ణ గారు కానీ, ముళపూడి హరిచంద్రప్రసాద్ గారిని, అందరూ కోయంబత్తూరు సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ హైదరాబాద్ వెళ్ళడం వల్ల కృష్ణా జిల్లాకి దుస్థితి పట్టింది. ముఖ్యంగా పెంగళ వెంగయ్య గారికి ఘన నివాళులు అర్పించాలంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెడితే బాగుంటుంది అనేది కృష్ణా ప్రజల ఉవాచ. రాబోయే కాలంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. ఏదో ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పుట్టాడు కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది.